దేవరా జపాన్ లో రిలీజ్ అయితే 25 డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది అండ్ 1 మంత్ కి అయితే దగ్గరగా వచ్చిందని చెప్పాలి. మరి ఇప్పటి వరకు దేవరా మూవీ జపాన్ లో ఎన్ని థియేటర్లు ఆడుతుంది అండ్ ఇంకా ఎన్ని థియేటర్లు ఆడబోతుంది అండ్ ఇంకెన్ని రోజులు అయితే ఆడుతుంది దాని గురించి డీటెయిల్ గా వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రిబులర్ రేంజ్ లో అయితే దేవరా మూవీకి అయితే కలెక్షన్స్ అయితే రావట్లేదు, మనం దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ట్రిబులర్ మూవీకి అంతగా రిపీట్ వాల్యూ అయితే తీసుకొని వచ్చారు, ఆ మూవీ రేంజ్ వేరే ఉంది. జపాన్ లో ఒక ఫ్యాన్ కి మెసేజ్ చేస్తే తను వచ్చేసి ఇలా అయితే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. దేవరా మూవీ వచ్చి జపాన్ లో టోక్యో అంటే దాని క్యాపిటల్ స్టేట్ లో వచ్చేసి అయితే దాదాపు 5 థియేటర్లు అయితే రన్ అవుతుంది. మొత్తం జపాన్ మొత్తం వచ్చేసి 18 థియేటర్లు అయితే రన్ అయితే అవుతుంది. షోస్ వచ్చేసి దాదాపు 50 షోల వరకు అయితే ఇస్తున్నారు రోజు. యూజువల్ గా చూసుకుంటే దేవరా మూవీ వచ్చేసి అయితే ఒక హాలీవుడ్ మూవీ కాదు, ఒక ఇండియన్ మూవీ. నార్మల్ గా చూసుకుంటే జపాన్ లో వచ్చేసి అయితే హాలీవుడ్ మూవీస్ 2-3 వీక్స్ ఆడిన తర్వాత దాన్ని తీసేస్తారు. బట్ దేవరా మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ ఇంకా జపాన్ లో అయితే రన్ అయితే అవుతుంది అండ్ ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పి అయితే అంటున్నారు. అండ్ అలాగే జపాన్ లో ఉన్న ఫ్యాన్స్ అయితే ఏ విధంగా ఫ్యానిజం చూపిస్తున్నారంటే, మామూలుగా మనం దేవరా మూవీ ఎన్నిసార్లు చూస్తుంటాం, మ్యాక్సిమం నేనైతే 4 టైమ్స్ చూసా. బట్ అక్కడున్న జపాన్ ఫ్యాన్ వచ్చేసి దాదాపు 41 టైమ్స్ అయితే చూసాడంట అండ్ ఇంకొక ఫ్యాన్ వచ్చేసి దాదాపు 29 టైమ్స్ అయితే చూసాడంట. మరి దీనికి ప్రూఫ్స్ అయిన అడిగితే వాళ్ళైతే టికెట్లు కూడా చూపిస్తున్నారు ఇన్నిసార్లు మేము థియేటర్ లో చూసామని చెప్పి. అండ్ జపాన్ లో వచ్చేసి 4 వీక్స్ గా మూవీ ఇంకా రన్ అయితే అవుతుంది. ఇలాంటి రన్ ను కూడా మన దేవరా మూవీ టీం వాళ్ళైతే సెలబ్రేట్ అయితే చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ప్రాపర్ పిఆర్ టీం అనేది జూనియర్ ఎన్టీఆర్ అయితే లేదు. ఎందుకంటే దేవరా మూవీ జపాన్ లా ఈ రేంజ్ లో రన్ రావడం అనేది గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే దేవరా మూవీ అని ఎందుకంటే దేవరా మూవీకి మనం చూస్తాము చాలా వరకు మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చాయి మన ఇండియాలో. బట్ అయినప్పుడు కూడా దాదాపు 500 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు దేవరా మూవీ జపాన్ లో వచ్చేసి అయితే మనం 14 డేస్ గా కలెక్షన్స్ అప్డేట్ చేసింది, దాదాపు 26 మిలియన్ ఎన్స్ వరకు అయితే కలెక్ట్ చేసిందని చెప్పాను. ఇప్పుడు 25 డేస్ దాదాపు చివరి 10 రోజులు మనం చూసుకుంటే దేవరా మూవీ అదే రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాబడుతుంది. మనము ఎక్స్పెక్ట్ చేయలేము ప్రతి రోజు కూడా 1000 మంది చూస్తారు, 2000 మంది చూస్తారు అని చెప్పి నేను అనట్లేదు. ప్రతి రోజు కూడా 100 మంది, 200 మంది, 300 మంది అయితే చూస్తున్నారు. ఆ రోజుకి నిన్న వీకెండ్ చూసుకుని దాదాపు 400 నుంచి 300 మంది వరకు అయితే చూడడం అయితే జరిగింది. ఓవరాల్ గా వచ్చేసి 31 మిలియన్ ఎన్స్ వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది 25 డేస్ గాను. అండ్ ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ 4 వీక్స్ కి 25 డేస్ గాను దాదాపు 31 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 2 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేయడం అని చెప్పాలి. దాదాపు 1,85,00,000 వరకు కలెక్ట్ అయితే చేసింది. 1 వీక్ మొత్తం 1 మంత్ కంప్లీట్ అయ్యేసరికి 2 crores అయితే కలెక్ట్ చేసిందని చెప్పాలి. ఈ విధంగా దేవరా మూవీ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కన్నా ఎక్కువగానే ఆడింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఆల్రెడీ ప్రాఫిట్ లో కూడా ఉన్నారు. అండ్ అక్కడ ఉన్న జపాన్ ఫ్యాన్స్ అయితే సాటిస్ఫైడ్ అయ్యారు ఈ మూవీకి. నేను ఎగ్జాక్ట్ గా ఫిగర్ అయితే చెప్పట్లేదు, 31 మిలియన్ ఎన్స్ అనేది అయితే నేను క్యాలిక్యులేట్ అయితే చేసి చెప్తున్నాను. ఓవరాల్ గా చూసుకుంటే దీనికి మించి ఇంకెక్కువ ఉండొచ్చు, దాదాపు 35 మిలియన్ ఎన్స్ వరకు కూడా అయితే ఉండొచ్చు. నేను ఈ గ్యాప్ లో అయితే చెప్తున్నాను 31 మిలియన్ నుంచి 35 మిలియన్ ఎన్స్ వరకు. ఎందుకంటే డైలీ మనకి అయితే టాప్ 25 లో దేవరా మూవీ అయితే ట్రెండ్ అయితే అవ్వట్లేదు, టాప్ 30, టాప్ 35 ఈ విధంగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఆ నెంబర్స్ అని మనకైతే చూపించరు. మామూలుగా టాప్ 25 లో ట్రెండ్ అయితే మాత్రమే మనకైతే ఫిగర్స్ అయితే చూపిస్తారు అండ్ ఇంతమంది చూసారని చెప్పి. ఇప్పుడు ఈ 30 నుంచి 35 మధ్యలో ఉండే వాళ్ళకి అయితే నెంబర్స్ అయితే మనం ఎగ్జాక్ట్ గా కౌంట్ అయితే చేయలేము. దాదాపు 400 నుంచి 300 ఈ లోపల మాత్రమే చూస్తారు. 200 మెంబర్స్ ఈ లోగా మాత్రమే చూసే వాళ్ళకి అయితే టాప్ 25 నుంచి టాప్ 35 మధ్యన అయితే ఉంటారు. సో ఈ విధంగా దేవరా మూవీ ప్రతిరోజు కూడా టాప్ 25 లో లేకపోయినా టాప్ 30 లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా నెంబర్స్ అయితే చెప్తున్నాను. సో ఇది గైస్ దేవరా మూవీ దాదాపు వచ్చేసి అయితే 2 crores వరకు అయితే దేవరా మూవీ జపాన్ లో కలెక్ట్ అయితే చేసింది. ఇది ఒక గ్రేట్ నెంబర్ అనే చెప్పాలి. అంటే దేవరా మూవీకి గ్రేట్ నెంబరే. అండ్ దేవరా పార్ట్ 2 కి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాలని చెప్పి అయితే కోరుకుందాం. అండ్ మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మామూలుగా మనం చూసుకుంటే ట్రిబులర్ తర్వాత దేవరా మూవీ మాత్రమే కలెక్షన్స్ అయితే లాభాలు అయితే తీసుకొచ్చింది. ట్రిబులర్ తర్వాత చూసుకుంటే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి మన తెలుగు నుంచి. అండ్ కల్కి గానీ లేకుండా KGF గానీ ఇలా చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ మూవీ సేవ్ కూడా మినిమం కలెక్షన్స్ కూడా రావట్లేదు. బట్ దేవరా మూవీ ప్రాఫిట్ లో తీసుకొచ్చింది, గ్రేట్ అనే చెప్పాలి. మరి మీరు దీని మీద ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.